My friends, AP Inter 2024 కి సంబంధించి సో సప్లీ కరెక్షన్ లోని మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో అప్డేట్ ఏంటి అని అంతేకాకుండా సో కరెక్షన్ అయితే ఏ విధంగా ఈసారి చేస్తారు సో మొత్తం ఇస్తే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి అయితే వస్తూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా టాపిక్ లేదు. సో ఎవరైనా సరే ఇప్పటికొచ్చి ఇంకా మనకి మన బడికి సంబంధించి గెస్ట్ పేపర్స్ చేసి ఉండకపోతే సో వెంటనే గెస్ట్ పేపర్స్ అనేవి అయితే చేయండి. సో మన బడికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ గెస్ట్ పేపర్స్ ప్రిపేర్ అయితే సో మీకు దాదాపుగా 50 to 60% మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా మన టాపిక్లో వచ్చేసి సో మనకి 24వ తారీఖు నుంచి సో మనకి ఏపీ ఇంటర్కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి అయితే జరగబోతున్నాయి. అయితే ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి అయితే మార్నింగ్ వచ్చేసరికి సో 4 noon సెషన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి ఏంటంటే సో మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు వచ్చేసరికి సో ఈ ఎగ్జామ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో సో ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ వచ్చేసరికి సో మనకి రోజుకి యావరేజ్గా సో ఒక టీచర్ వచ్చేసరికి 30 పేపర్స్ అయితే చేస్తారనమాట. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి ఒక టీచర్ యావరేజ్గా 30 పేపర్స్ అయితే చేస్తారు. అయితే ఈ సప్లీ నుంచి సో మనకి ఒక టీచర్ మినిమం ఏంటంటే 60 పేపర్స్ అయితే చేయబోతున్నారు అనమాట. సో ఎలా చేయబోతున్నారు బ్రో అంటే సో మనకి ఏంటంటే ఆన్లైన్ మెథడ్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఆన్లైన్ మెథడ్ ద్వారా రోజుకి కనీసం ఒక 60 పేపర్లు ఒక టీచర్ చేత అయితే సో కరెక్షన్ అయితే చేపిస్తారు. సో అలా కరెక్షన్ చేయించడం వల్ల సో మార్క్స్ అనేవి అయితే స్టూడెంట్స్కి ఎక్కడ పడాలి అక్కడ పడతాయి. సో ఒకవేళ ఏమి రాకపోతే సో మనకి మార్క్స్ అనేవి అయితే పడవన్నమాట. సో ఆన్సర్స్ అనేవి అయితే పర్ఫెక్ట్గానే ఉంటే సో మనకి మార్క్స్ అనేవి అయితే వేస్తారు. సో అంత తప్పించి ఇంకా మనకి మార్క్స్ అనేవి అయితే ఎక్కడైతే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో మనకి ఈ కరెక్షన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో విత్ ఇన్ 10 to 12 డేస్లో కరెక్షన్ అయిపోయి సో మనకి ఏంటంటే 3 to 4 డేస్లో సో రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి అయితే ఈ ఆన్లైన్ మెథడ్ అయితే తీసుకొచ్చారు. సో నేను వచ్చేసి ఏంటంటే దాదాపుగా 25,000 టీచర్స్ని ఏంటంటే తీసుకొచ్చారనమాట. సో ఎవరెవరైతే కరెక్షన్ చేస్తారో సో వాళ్ళందరినీ తీసుకొచ్చి సో వాళ్ళందరికీ కూడా సో చెప్పారనమాట ఆన్లైన్ మెథడ్లో ఏ విధంగా కరెక్షన్ చేయాలని చెప్పేసి సో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఈసారి అయితే కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటుంది సో సప్లీ కరెక్షన్ అయితే. సో కాబట్టి అందరూ కూడా సో కొద్దిగా శ్రద్ధగా చదువుకోండి. సో నేను లింక్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ పేపర్స్ అనేవి అయితే చెక్ చేస్తూ ఉండండి. సో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.